హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బీరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. వారానికి ఒకసారైనా చేస్తాను. అంత బాగుంటుంది. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. చేయడం కూడా చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇది రైస్లోకి వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికి కావాల్సినవి, నేను ఒక చిన్న కాఫీ గ్లాసు కందిపప్పు ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను. అలాగే ఒక బీరకాయ తీసుకొని సన్నగా కట్ చేసి ముక్కలు తీసుకున్నాను. అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి, చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కదండి, కుక్కర్లోకి ముందుగా కందిపప్పు యాడ్ చేసేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఆనియన్ కూడా ఒక హాఫ్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి. టమాటోస్ని పైన ఉన్న పార్ట్ని తీసేసి కట్ చేసి ఇలా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి వెజిటబుల్స్ అన్నీ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండుని ఇలా వెజిటబుల్స్లో వేసేయకూడదండి, సరిగ్గా ఉడకదు. కాబట్టి ఏదైనా చిన్న బౌల్లో కానీ ఇట్లా చిన్న గ్లాసులో చింతపండు పెట్టేసి మధ్యలో పెట్టేసుకుంటే మనకి పప్పు బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 to 6 విజిల్స్ పెట్టుకోండి. పప్పు కరెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం చింతపండు పెట్టుకున్న గ్లాస్ని తీసుకొని చింతపండు వేసేసుకోవాలి. అలాగే దీనిలో కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కదండి, అది వంచేసుకోండి. మనం మెదుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. వాటర్ ఉంటే సరిగ్గా మెదగదు. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా మెదిపేసుకోండి. కొంతమంది బీరకాయ ముక్కలు తగులుతుంటే ఇష్టపడతారు కదండి, అలాంటి వాళ్ళు కొంచెం కచ్చాపచ్చగా మెదుపుకుంటే బాగుంటుంది. చూడండి, మెత్తగా మెదిపేసుకున్న తర్వాత వంచుకున్న వాటర్ కూడా యాడ్ చేసేసుకొని చుట్టుపక్కల ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం పోపులో ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందండి కర్రీకి. చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం కారం చూసుకొని ఒకవేళ సరిపోకపోతే పోపులో మనం ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక ఎండుమిర్చి యాడ్ చేశాను. ఇప్పుడు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. మనం పప్పుని యాడ్ చేసేసుకొని అలాగే కొంచెం వాటర్ని తిప్పుకొని కర్రీలో వేసేసుకోండి. కొంచెం పలుచగా కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ మీడియంగా చేస్తున్నాను. చూడండి, పప్పు బాగా రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మనం దీనిలోకి కొంచెం ఇంగువ, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసి 2 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే బీరకాయ పప్పు రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.